నేను రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పోస్ట్ చూశాను. చిరంజీవి గారిని ట్రోల్ చేస్తూ నెగిటివ్ గా పోర్ట్రేట్ చేస్తూ కొన్ని పోస్ట్ పెడుతున్నారు నవ్వుల కోసం. నేను ఎవరి ఫ్యాన్ కాదు, నాకు ఏ ఫేవరెట్ హీరో లేరు. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన మనకన్నా వయసులో చాలా పెద్ద. 50 ఇయర్స్ నుంచి సొసైటీని డెవలప్ చేసే మూవీస్ తీశారు. మన అమ్మ నాన్నలు, మన అమ్మమ్మలు, తాతలు బాధలో ఉన్నప్పుడు, అసలు లైఫ్ అంటే ఏంటో తెలియనప్పుడు, చదువు లేనప్పుడు సొసైటీని ముందుకు తీసుకెళ్లే పర్సనాలిటీ డెవలప్మెంట్ మూవీస్ తీశారు. ఇప్పుడు మీ ఫేవరెట్ హీరోస్ ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీస్ 400-500 కోట్ల బడ్జెట్ మూవీస్ తీస్తున్నారంటే చిరంజీవి గారి వాళ్ళు. ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కమర్షియల్ సైడ్ తీసుకెళ్లారు. ఎప్పుడు చూడని కలెక్షన్స్ వచ్చాయి. దానివల్ల ఏమైందంటే జనాలు థియేటర్ కి వచ్చి చూడడానికి రెడీగా ఉన్నారంటే చాలా థియేటర్స్ వచ్చాయి. చాలా థియేటర్స్ అంటే చాలా ఆడియన్స్, అంటే చాలా మనీ. దానివల్ల ఏమైంది, ప్రొడ్యూసర్స్ ఇంకా చాలా మూవీస్ తీసే డబ్బు వచ్చింది వాళ్ళు. సో అలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ముందుకెళ్ళింది. చిరంజీవి గారి లేకపోయి ఉంటే ఇప్పుడు మన ఇండస్ట్రీ మలయాళం ఇండస్ట్రీ అయ్యేది. కథలు కథలు కథలు, లో బడ్జెట్ అని చెప్పేసి. ఇప్పుడు మీ ఫేవరెట్ హీరోస్ తీసే పాన్ ఇండియా మూవీస్ వచ్చేవి కావు. థియేటర్ లో అంత రచ్చ చేసే వాళ్ళు కాదు. మనది కమర్షియల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయ్యేదే కాదు అసలు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు ఏ ఫేవరెట్ హీరో లేరు, నేను ఎవరి ఫ్యాన్ కాదు. బట్ ఆ పోస్ట్ చూసి నాకు చెప్పాలనిపించింది. నేను కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అవుదాం అనుకుంటున్నా. కాబట్టి ఇంకొకటి కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనం అంత పెద్దవాళ్ళని ఇన్సల్ట్ చేసినప్పుడు రేపు మన అమ్మనో నాన్ననో రోడ్డు మీద వెళ్తుంటే టీనేజర్స్ గోడ పైన కూర్చొని వాళ్ళని ఎక్కిరిస్తారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బ్లడ్ బాయిల్ అవుతుంది కదా. మరి అది మీకు తప్పు అనిపించినప్పుడు ఇప్పుడు చిరంజీవి గారిని ట్రోల్ చేయడం కూడా తప్పే కదా. సో చిరంజీవి గారిని వదిలేయండి. ఎవరిని ట్రోల్ చేయండి అంటే సొసైటీని తప్పు దోవ పట్టించే వాళ్ళని. వాళ్ళ సెల్ఫిష్ రీజన్స్ కోసం సొసైటీ ఎటుపోతే మాకేంటి, జనాలు ఎటుపోతే మాకేంటి అని చెప్పేసి పనులు చేసే వాళ్ళని ట్రోల్ చేసి. అప్పుడు చిరంజీవి గారు ఒకప్పుడు సొసైటీని ముందుకు తీసుకెళ్లడానికి ఎలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మూవీస్ తీశారో ఇప్పుడు మీరు మీ పోస్ట్ తోని సొసైటీని అలానే ముందుకు తీసుకెళ్తారు. సో దిస్ ఈజ్ సూపర్ రాజా. మన సినిమా, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తుంటారు. ఫస్ట్ సింగిల్ షాట్ తెలుగు సినిమా కూడా త్వరలో థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. మూవీ బుక్ మై షోలో ఉంది. బుక్ మై షోలో ఇలాంటి అని సెర్చ్ చేస్తే మన మూవీ వస్తుంది. ఓపెన్ చేయండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కొట్టండి. ఎన్ని థియేటర్స్ వస్తే అంత ఫాస్ట్ గా రిలీజ్ అవుతుంది. ఈ సూపర్ రాజా తెలుగు సినిమా హీరో అవుతాడు. మీ హీరోగా ఇంకో 40 ఇయర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటాడు. సూపర్ రాజా.